ఈ సిటీకో దండం, ఈ మనుషులకో దండం. ఏ మనుషులమ్మ వీళ్ళు? అరే నీ మీద నమ్మకం పెట్టుకుని ఒక మనిషి చచ్చిపోతున్నారా బాబు అంటే పోనీ అంటాడు ఒకడు. 1 కాదు 2 కాదు 10 లక్షలు తీసుకెళ్లి ఇచ్చాను. డబ్బులు లేక 500 అడిగితే డబ్బులు ఇవ్వడంట, సాయం అడగమంటాడు. పోనీ ఉద్యోగం ఎవరా బాబు అంటే అది కూడా ఇవ్వడంట. మరి ఇంకేం అడగనండి. ఆ పొట్టోడు నా బ్యాగ్ కొట్టేశాడు. దాంట్లో నా డబ్బులు, బట్టలు, కట్టుబట్టలు నిలబెట్టేశాడు ఇక్కడ నన్ను. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. ఇలాగే కంటిన్యూ అయితే ఓటు పేపర్లు కూడా కొడేస్తారు వీళ్ళు. వెళ్ళిపోతానమ్మా, వెళ్ళిపోతాను. మా నాన్న అడిగితే ఏదో ఒకటి చెప్పుకుంటాను కానీ ఇక్కడ మాత్రం ఉన్నాం. అచ్చు బాబోయ్ ఎదల మధ్య ఈ రాజుకి ఇక్కడే ఓడుకుంటాను. నీకేనా అభ్యంతరమా? నీకుండో నాకు తెలుసులే. కానీ ఖచ్చితంగా రేపు పొద్దున వెళ్ళిపోతున్నాను. ఇది డిసైడెడ్ అంతే. వీళ్ళేం మనుషులరా బాబోయ్, ఇంత విచిత్రంగా ఉంటారా వీళ్ళు? బాబోయ్ హలో బెంచబ్బాయ్. ఏంటి నన్నే? నీ పేరు నాకు తెలీదు. చందు. అయితే నువ్వు మీ ఊరు వెళ్ళిపోతావు అన్నమాట. ఉన్నమాటే. వెళ్ళిపో, కానీ వెళ్లే ముందు మాట చెప్తాను. ఓ స్టేడియంలో రన్నింగ్ రేస్ జరుగుతోంది. 6 రన్నర్స్ పరిగెడుతున్నారు. అది చూడడానికి వచ్చినప్పుడు పక్కవాడిని ఎవరు గెలుస్తారు అని అడిగాడు. వాడు అందరికన్నా ముందెళ్లేవాడు గెలుస్తాడని చెప్పాడు. అది తెలిసినప్పుడు ఆ మిగతా 5 పరిగెట్టడం దేనికి అని అడిగాడు మొదటివాడు. ఓరి నా వెర్రి ఎంగలప్పా, అది రేసరా. జీవితం కూడా రేస్ లాంటిదే బెంచబ్బాయ్. ఆట చివరిదాకా ఆడి ఓడినవాడు గెలిచిన వాడితో సమానం. కానీ ఓడిపోతా ఉన్న భయంతో ఆటను మధ్యలో ఆపేసేవాడు పిరికివాడు. వాడి జీవితంలో గెలవలేడు. నువ్వు పిరికివాడివి కాదని నమ్మే నీ మేడం. ఆడతానమ్మా, జీవితంతో ఆడతాను. గెలిచేదాకా ఆడతాను. ఏంద్ర ముసలాడ మళ్ళొచ్చినావు? బాబు నా మాట వినండి, ఈ సైట్ మీరే తీసుకోండి. కనీసం నేను కొన్న ధరనే ఇప్పించండి. అన్నా ఎందుకు బాబు వచ్చిన మర్యాద చది చూడు పెద్దాయన, ఈ సైటు నీదే. కానీ ఈ సైటు మీద యాదన్న కన్ను పడ్డది. అన్న కన్ను పడితే కామైపోవాలి. కానీ బాబు నా కూతురు పెళ్ళుద్ది బాబు. అయితే ఓ పని చెయ్యి, నీ బిడ్డని మా బేబీ గానికి ఇచ్చి చెయ్యి. ఎదురు కట్నం ఇస్తాడు. ఏమ్రా బేబీ? నాకు ఇష్టమే అన్న. చల్లగా చెప్తే సంజాయిత లేదురా. చెప్పింది నువ్వు. సైట్ వదిలేస్తే ప్రాణం ఉంటది, లేదు సైటే కావాలంటే ప్రాణం పోద్ది. ఏమంటారండి? ఏమంటారండి? పెద్దయినా ఏమైంది? అలాగే సార్. ఏమైంది చెప్పండి. నేను కొన్నప్పుడు 5 లక్షలు, ఇప్పుడు 25 లక్షలైంది. కనీసం నేను కొన్న రేట్ అయినా ఇమ్మని బతిమాలేను. ఒప్పుకోలేదు. అమ్ముతామంటే కొనేవాళ్ళు ఎవరు లేరు బాబు. నేను కొంటాను, నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఆ సైట్ నేను కొంటాను. మీకు అడ్వాన్స్ ఇవ్వడానికి నా జేబులో 100 రూపాయలు కూడా లేవు. కానీ ఆ సైటు నేను కొంటాను. జేబులో 100 రూపాయలు లేవు, 5 లక్షల సైట్ కొంటావా? షర్ట్కి ఎడం చేతి వైపు జేబు ఎందుకు కుడతారో తెలుసా? డబ్బు లేకపోయినా గుండె ధైర్యాన్ని చెప్తుందని. పెద్దయినా రేపు పొద్దునే 10 గంటలకల్లా రిజిస్టర్ ఆఫీస్ కాగితాలతో వచ్చేయండి. నేను డబ్బుతో వస్తాను. You are looking for some help? థ్యాంక్ యూ. Come on, అడుగు. నాకు అర్జెంట్గా 5 లక్షలు కావాలి. నీకేంటి అంత కామెడీగా ఉంది? సార్ నేను నవ్వాను అనుకుంటున్నారా? భలేవారు, నేను దగ్గాను సార్. ఎంతన్నా? 5 లక్షలు. సరే డబ్బు ఎందుకు అడిగాను మీకు? వాటితో పడవలు చేసుకో. నాకెందుకయ్యా? నువ్వు సహాయం అడిగావు, నేను చేశాను. దట్స్ ఆల్. ఇది మీకు తిరిగి ఇవ్వనో లేదో కూడా నాకు తెలియదు సార్. నేను అడిగానా? మర్చిపోలేను సార్. మీరు ఇచ్చింది 5 లక్షలు కాదు, వెళ్ళకట్లేని ఆత్మవిశ్వాసం. ఓ కమ్ ఆన్, స్టాప్ ఇట్. గో హెడ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వేంటి ప్లగ్ లో వేలు పెట్టినట్టు అలా ఉండిపోయావు? షాక్ ఇచ్చారు కదా సార్. 500 కూడా ఇవ్వని మీరు 5 సెకండ్లలో ఆలోచించకుండా 5 లక్షలు. రే, వాడు మామూలుడు కాదురా. 25 లక్షలు వెనక్కిచ్చినప్పుడు వాడి నిజాయితీ చూశాను. బెంజ్ కారు చూసి అడ్రస్ కనుక్కున్నప్పుడు
వాడి తెలివితేటలు చూశాను. 500 కూడా ఇవ్వని నా దగ్గరకొచ్చి 5 లక్షలు అడిగాడు చూడు, అందులో వాడి ధైర్యం చూశాను. ఈ అర్హతలు చాలవా వాడికి నేను హెల్ప్ చేయడానికి? రేయ్, వాడు సాధిస్తాడు, అనుకున్నది సాధిస్తాడు. నువ్వు పెద్ద తెలివైన వాడివి అనుకుంటావు గాని నువ్వు బాగా తెలివి తక్కువడివి. అదేంటండి పుసుకుని అంత మాట అనేశారు? నీకో విషయం తెలుసా? చెప్పండి. ఈ సైటు గురించి తిరిగి చివరికి 5 లక్షలు కాదు కదా, 5 రూపాయలు కూడా వస్తాయనుకోలేదు. కనీసం నువ్వు బేరవాడు ఉంటే 1 లక్ష తక్కువకైనా ఇచ్చేసేవాడినేమోనయ్యా. ఏమండోయ్, మీకు విషయం తెలుసా? ఏంటి? మీరు ఇంకో 1 లక్ష అడిగినా ఇచ్చేసేవాడిని. ఆ? అవును, ఆ సైట్ లో అంతలా ఏముందయ్యా? నా భవిష్యత్తు. ఆ? వస్తాను. ఏమి శ్వేత, నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఏ నీ లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయిందా? తెలిసిపోతే టెన్షన్ ఎందుకు? స్పెషల్ గా నేను చెప్పక్కర్లేదని హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప. మరి నిన్ను ఇంప్రెస్ చేసిన ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎవరా అని తెలియక. ప్లీజ్ ప్లీజ్ ఒకసారి మాకు చూపించవే. మేమేం ఎత్తుకుపోలేవే. అలా అని కాదు, అంటే చూశాను, బాగున్నాడు, తెలివుంది, మంచితనము ఉంది, కానీ నేనే ఇంకా పరిచయం చేసుకోలేదు. అందమైన కుర్రాళ్ళకి ఇప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉందే, తొందరగా పరిచయం చేసుకోవే. బాగుందా? బాగుందండి. ఎందుకు బాగోదు? ఫ్రీగా వస్తే అన్ని బాగానే ఉంటాయి. ఏంటి కోపమే? ఏంటి పక్కన డేసావు? అయ్య బాబా, ఏడు శాతం ఏంటి? అన్నం తిని 2 రోజులైందండి. ఇది కనిపించింది. లాగిన్ చేస్తున్నావా? లాగించు. అవును, అనో తిని 2 రోజులు అంటున్నావు. మన వెనక ముందు ఎవరు లేరా? ఇక్కడ లేరండి, మరి ఎక్కడ ఉన్నారు? ఊళ్ళోనండి. రామచంద్రపురం పక్కన ఎదురుపాకని. తూగోజీ. ఆయ్, ఆహా. రాజనాల్ లాంటి మావయ్య, సూర్యకాంతం లాంటి అత్తయ్య ఉన్నారండి అక్కడ. అంటే పాసిమలో సావిత్రి టైప్ అన్నమాట. కాదండి, రంగీలాలో ఊర్మిళ టైప్ అండి. తర్వాత నాకేమో సినిమాలంటే ప్రాణం అండి. నేను పుట్టడమే సినిమా థియేటర్ లో పుట్టానటండి. ఊళ్ళో అందరూ నన్ను రమ్యకృష్ణలా ఉంటావు అంటారండి. ఎప్పటికన్నా సినిమాలో చేరి పెద్ద హీరోయిన్ అయిపోదాం అనుకున్నానండి. కానీ మా రాజనాల ఆ సూర్యకాంతం లేరండి, నన్ను 2వ పెళ్లివాడికి ఇచ్చి పెళ్లి చేసేయాలని చూసారండి. నాకేమో భయం వేసిందండి. మా సందులో ఎస్టీడీ బూత్ సీన్ గడికి హీరో శ్రీకాంత్ కార్ డ్రైవర్ బాగా క్లోజ్ అని చెప్పాడండి. దాంతో నా నగలన్నీ తీసుకుని నేను ఇంట్లోంచి జంపండి. ఇక్కడికి రాగానే నా నగలతో సీనుగాడు జంపండి. ఈ కథ ఎక్కడో ఇన్నట్టుందే. ఈనాడు జిల్లా ఎడిషన్లో చదువుంటారండి. ఇలాంటివన్నీ వాళ్ళే రాస్తారు కదండి. అది సరే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఏముందండి, ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉందండి, దానింటికి వెళ్ళిపోతాను. మా ఊరికి మాత్రం సినిమాలో హీరోయిన్ అయ్యేదాకా వెళ్ళనండి. ఈలోగా ఏదైనా ఉద్యోగం చూసుకుంటానండి, గడవాలి కదండి. ఏంటి ఉద్యోగమే? నేను ఇంటర్మీడియట్ దాకా చదివానండి. ఇంగ్లీష్ లో టైప్ హయ్యర్ కూడా అయిపోయిందండి. నిజమే? మహాలక్ష్మి అబద్ధాలు చెప్పదండి. ఆవిడెవరో? నేనేనండి. సరే, ఇప్పుడు నా దగ్గర ఉద్యోగం చేస్తావా? ఆఫీస్కి వెళ్దాం. ఓయ్, ఏంటా కంగారు? ఉందంటే ఇప్పుడు ఉందని కాదు. మరి ఎప్పుడండి? ఓ వారం పడిద్ది. సరేనండి, నేను బయలుదేరినా అండి? బయలుదేరు, లేట్ అయితే తప్పిపోతాం. బాయ్ అండి. బాయ్ బాయ్. దీని వాటర్ చూస్తుంటే ఇలా ఉంది, పిజ్జా దబ్బున బుర్ర కూడా తినేసింది. ఊరు బాబోయ్.